అది ఎందరికో కానీ దక్కనిది అది అలాంటి మూమెంట్. బట్ ఆ తర్వాత కెరీర్ రన్ అన్నది మీరు దాని మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారండి? వరుసగా తర్వాత పెళ్లి పందిరి వరుసగా సినిమాలు చేశారు. అప్పుడు మీరు మీ రేజ్, మీ తాలూకా రిసెప్షన్, ఆడియన్స్, పాపులారిటీ ఇవన్నీ తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు తలుచుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ప్రియం పక్కన పెట్టే శుభాకాంక్షలు సినిమా చేసినప్పుడు 15 years old, ఐ బిలీవ్ దట్. అప్పుడు అంటే టీనేజ్ స్టార్టింగ్. ఏం తెలుస్తుంది అప్పుడు నిజంగా ఒక అమ్మాయి, ఒక ఆడపిల్లకి, ఇటు అమ్మాయి ఇటు నాన్న. ఒక స్కూల్కి ఎలాగ వెళ్తాం, మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్, లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇస్తారు, తింటాం, చదువుకుంటాం, ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం. సేమ్ అట్లానే పొద్దున్న లేసామా, మేకప్ వేసుకున్నామా, సీన్ ఏంటి, షార్ట్ ఏంటి చేసామా, ఈవినింగ్ అయ్యేసరికి టైర్డ్ అయిపోయి వచ్చామా, రెండు చపాతీలు. అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలి, 2 చపాతీలు తినేవాళ్ళం కాదు. తింటూ నిద్ర వచ్చేది, శుభ్రం పడుకునేది, మార్నింగ్ 7 కల్లా విత్ మేకప్ అనేసరికి 5:30 కల్లా లేచేది, పరిగెట్టేది. సో దిస్ ఇస్ హౌ మై కెరియర్ వాజ్ లైక్. కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మెచ్యూర్గా వస్తున్నారు. ఇప్పుడు మెచ్యూర్డ్ మైండ్స్ అండ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా వస్తున్నారు కాబట్టి దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దేర్. నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు. గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి, ఒక ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అంటే ఒక ఆబ్వియస్లీ ఒక హీరోయిన్కి ఎట్లా ఉంటుంది, ఎంత ప్రౌడ్, వా ఏం తెలియదు. వచ్చి అమ్మో ఎవరో చెప్పారు పెద్ద హిట్ అయిపోయిందంట సినిమా అంటే, హిట్ అయిందా అమ్మయ్య అయిపోయిందంట, అంతవరకు తీసుకునేది. సో ఐ ఎంజాయ్, చిన్న చిన్న విషయాలు ఎంజాయ్ చేశాను. నేను ఎక్కడికైనా ఈ పబ్లిసిటీ దీనికోసం, టాస్క్ల కోసం, ఏదైనా సినిమాకు పబ్లిసిటీకి అంటే మేము థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్స్. ఇప్పుడు ఈ ఛానల్స్ అవి లేవు కదా, ఇంత మీడియా లేదు. సో వెళ్ళేటప్పుడు బుట్టలు పువ్వులు, మల్లెపూలు కానీ, బంతి పువ్వులు కానీ, చామంతులు కానీ, ఇట్లా బుట్టలు ఇలా విసిరేవారు అనమాట. నాకంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ 3 ఉండే అప్పుడు. వాళ్ళు వచ్చేసేవారు నేను వస్తున్నానని తెలిస్తే, టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ టు సెలబ్రేట్ ద టైమ్ దేర్. సో ఇలా పువ్వులు వేసడం అవన్నీ నాకు బాగా అనిపించాయి. ఆహా, నన్ను ఇంత ఇష్టపడుతున్నాను, ఓ వెరీ గుడ్ అని. అంతే తప్ప ఐ డెంట్ టేక్ ఇట్ లోపల ఎక్కువ తీసేసుకోలేదు నేను, నాకు తెలీదు. జస్ట్ అలా వేగ్గా అదే దాన్ని అనలైజ్ చేసుకోవడం, దాని ప్రకారం మన బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ అది వద్దు. ఆ యాటిట్యూడ్ ఎప్పుడు రాలేదు మీకు కదా? అంటే ఇప్పుడు ఆ డ్యూరేషన్లో అంటే హీరోయిన్గా వేషాలు రావడం, గోకులంలో సీత హిట్ అవడం, శుభాకాంక్షలు హిట్ అవడం వరుసగా అవుతున్నప్పుడు, ఆ బిగినింగ్ మీరు విల్లింగ్గా ఇష్టపూర్వకంగానే సినిమాలు చేశారా, లేకపోతే మీ తాతగారు వాళ్ళ ఫోర్స్ నువ్వు చెయ్యాలి, ఫోర్స్ లేదు, ఇన్స్పిరేషనా ఫోర్సా? ఫోర్స్ కాదు, ఇది ఏం చెప్పాలంటే ఐ జస్ట్ టుక్ మై ఫాదర్స్ అంబిషన్, అది నాది అని నేను ఫీల్ అయ్యాను. సో ఆయన ఒకటే అన్నారు, చిన్నప్పుడు చేసేటప్పుడు ఒక అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టిస్ట్గానే ఉన్నప్పుడు. నా ఫాదర్కి, ఈవెన్ నాకైనా సరే, ఒక అందరితో పాటు ప్రొడక్షన్ వ్యాన్లో ఒక్కొక్కసారి బయలుదేరి పంపించేయటం మమ్మల్ని, అట్లా అందరిలో ఒకళ్ళు గుంపుల్లో గోయిందలాగా ఉండేది నా కెరియర్ చిన్నప్పుడు. బట్ నాన్నకి ఏంటంటే, ఆయన హీజ్ అ స్మోకర్. ఎవరైనా వస్తే ఈవెన్ సరే ఎవరో ఒక అసోసియేట్ వచ్చినా జస్ట్ అలా క్రాస్ అయినా, సార్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఇట్లా క్రాస్ అయినా జస్ట్ ఇట్లా పెట్టేసుకుని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆయన కోరిక ఒకటే, ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి, స్మోక్ చేయాలి, ఎవరు వచ్చినా ఎస్ చెప్పండి అనాలి, దట్ ఈస్ వాట్ హీ వాంట్స్. సో అది బాగా ఎక్కడో మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో పెట్టేసుకున్నాను నేను, తెలియలే నాకు కూడా. ఆ రోజు వచ్చింది, ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. ఆ రోజు వచ్చింది, ఆయన చూశారు, మీరు చెప్పినట్టు గోకులంలో సీత, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, పండగ, గిల్లి కజ్జాలు, స్నేహితులు, మనసిచ్చి చూడు, దిస్ ఆల్ హిట్స్. సో హీ ఎంజాయ్డ్ దట్. What is he doing right now? No, he's not there. He's no more. No, he's not there. మీ సక్సెస్ కంప్లీట్ గా చూసాకే ఆయన ఎప్పుడంటే ప్రేయసి రావి తర్వాత హీ పాస్డ్ అవే. సో ప్రేయసి రావి చూసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ చెప్పాలంటే. అది ఎందుకు అంత హిట్ అని ఇప్పుడు ఎందుకు నేను చెప్పగలుగుతానంటే, ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు ఎవరైనా ఇప్పుడు 20+, 23, 25 కుర్రోళ్ళు అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నాకు పిచ్చి మేడం, ప్రేయసి రావి సినిమా అంటే ఏది వాళ్ళు టీవీలో చూసి వాళ్ళంతా. నేను సినిమా థియేటర్లో చూసిన వాళ్ళు కాదు కదా. నాకు మ్యారేజ్ అయ్యి 21 years అయింది. సో అది చేసి నేను 26, 27 years అయిపోయి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు నేను రోషన్ చూస్తే నాకు అర్థమవుతుంది, రోషన్ వాజ్ లైక్ జస్ట్ 6-7 months బేబీ ఆ సినిమా అప్పుడు. నౌ హీ హాజ్ బికమ్ అ హీరో, మన రోషన్ కాంత్. సో వాళ్ళ అబ్బాయి. సో అప్పట్లో టీవీలో, ఇప్పటికీ కూడా టీవీలో వస్తే మా ఇంట్లో మెయిడ్స్గా వచ్చేవాళ్ళు కానీ, ఇప్పుడు నా స్టాఫ్ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే, ప్రేయసి రావి సినిమా వస్తే అలా కూర్చుని చూస్తాం మేడం అని. అంటే అంత క్రేజ్ ఇప్పటికీ ఆ సినిమాకు ఉంది ఖచ్చితంగా.
మంచి మంచి బ్లాక్ సినిమా. బస్టర్. ఒక వన్ ఆఫ్ ద ఆనిముత్యాలు లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి, అందులో ఖచ్చితంగా ప్రేయస్ రావే ఉంటుంది. అవును, మీరు చేసిన సినిమాలన్నీ ఆణిముత్యాలేనండి. శుభాకాంక్షలు కానీ, గోకులంలో సీత కానీ, అంటే వేర్ ద హీరోయిన్ క్యారెక్టర్ హ్యాడ్ ఎ సిగ్నిఫికెన్స్ రోల్. ఇప్పుడు అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే, హీరోకి ఈక్వల్ గా హీరోయిన్ కి ప్యారలల్ గా ఇంకో క్యారెక్టర్, అట్లీస్ట్ ఒక త్రీ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ గా ఉండేది. ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుందంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అన్నీ కాదు కానీ కొన్ని సినిమాలు ఒక 2 సీన్స్ వచ్చిందంటే, రెండో సీన్ వచ్చిందంటే అది సాంగ్ లీడ్కి ఆ సీన్ అంతే. అది ఒక గ్లామరస్ సాంగ్, అది అయిపోయిన తర్వాత అమ్మాయి కనపడదు. హీరో మళ్ళీ విలన్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటారు, లేదంటే ఏదో ఒక ఇష్యూ మీద ట్రావెల్ అవుతూ ఉంటారు, మధ్యలో అమ్మాయి మళ్ళీ ఎక్కడి నుంచో వస్తుంది, మళ్ళీ వీళ్ళకి రొమాంటిక్ రెండు సీన్లు, మూడోదేమో మళ్ళీ సాంగ్. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎక్కువగా. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అరుంధతి ఇలాంటి సినిమాల గురించి నేను మాట్లాడదు కానీ ఆల్మోస్ట్ అంటే హీరోయిన్స్ అందరికీ అవకాశం రాలేదు. మీ టైంలో కూడా బాగా మీరే తమిళ్లో చేశారు కదా, బబ్లింగ్ గా ఉండే క్యారెక్టర్లు, షార్ట్స్ గట్ట వేసుకుని చేశారు. అందరికీ అవకాశాలు రాలేదు, చాలా మంది అటువంటి క్యారెక్టర్స్ చేశారు. యు ఆర్ లక్కీ. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ యామ్ లక్కీ, యు ఆర్ వెరీ లక్కీ. అందులో మీ ఎఫర్ట్, మీరు వద్దనుకుని వదిలేసిన సినిమాలు, ఇంకో హీరోయిన్ చేయవలసి రావడం, లేకపోతే మీరు వస్తుందనుకునే ఛాన్స్ మిస్ అవ్వడం. లేదు, చాలా సినిమాలు నాకు డేట్స్ లేక వదిలేసాము మేము. పెళ్లి సినిమా నేను చేయాల్సింది, తమిళ్లో స్నేహం కోసం చిరంజీవి సార్ సినిమా ఉంది కదండి, అది తమిళ్లో నట్పు కాగా సిమ్రన్ క్యారెక్టర్ నేను చేయాల్సింది, డేట్స్ లేవు. తెలుగులో ఫుల్ బిజీ ఉండే. కేఎస్ రవికుమార్ సార్ వచ్చేసి ఆ సినిమా తమిళ్లో ఒక సినిమా చేశాను అర్జున్ సార్తో నేను. దాని నెక్స్ట్ సినిమా ఆయన నట్పు కాగా చేస్తున్నారు. వచ్చి మా నాన్నకి బాగా క్లోజే, సడన్ గా రూమ్కి వచ్చేసి పేపర్ మీద టక డేట్స్ రాసేసి ఇలా పెట్టేసి నాకు కావాలని టిక్ కొట్టేస్తే ఆయన రిక్వెస్ట్ చేసి సార్ ఇందులో డేట్లో ఒక్క డేట్ లేదు సార్, తనకి తెలుగులో ఫుల్ బిజీగా ఉంది. అప్పట్లో తెలుగు మూవీస్ షూటింగ్స్ నేను ఒక రోజుకి 4 మూవీస్ అటెండ్ అయ్యేదాన్ని లోకల్ అయితే. అలాంటిది చెన్నై వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి నేను చేయాలంటే డేట్స్ కుదిరేది కాదు నాకు. సో అలాగే కొన్ని సినిమాలు మంచి సినిమాలు అనుకోకుండా చేయలేని సినిమాలు. అదే స్నేహం కోసం పోవడం అంటే పెద్ద కాస్టింగ్ పీస్ అక్కడ వేరేలాగా ఉండేదేమో, అప్పుడు అది చేస్తుంటే అది పెద్ద సక్సెస్ మూవీ అక్కడ చేయడం. అలాగా కొన్ని మూవీస్ డేట్స్ లేక చాలా వరకు మిస్ చేశాను. అవునా? మిమ్మల్ని బాగా పెయిన్ కి గురి చేసిన మిస్సా? బాగా పెయిన్ కి గురి చేసిన అప్పట్లో కాదు కానీ, నాకు మ్యారేజ్ అయిపోయింది, అరుంధతి సినిమా ఉంది కదా, అది నేను అంకుల్ని వేరే అరుంధతి సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది. ఆ తర్వాత 2 years 3 years ఏదో ఫంక్షన్లో మీట్ అయ్యా పూర్ణకృష్ణ అంకుల్ని, పక్కనే కూర్చున్నారు. కూర్చుంటే నేను ఇలా అడిగా, ఇలా ఏంటి అన్నారు. అంటే అరుంధతి నేను నిజంగా అప్పుడు కరెక్ట్గా ఉండుంటే నాకేమైనా ఛాన్స్ వచ్చేదా అంకుల్ని అడిగాను నేను. మూవీ చూసి ఐ లైక్డ్ ద క్యారెక్టర్, దట్ పోస్చర్ అన్న. ఇలా చూసి నిన్ను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అన్నారు. అందులోనే ఆన్సర్ ఉంది, వెతుక్కో, చైల్డ్ ఆర్టిస్ట్ కదా, నాతో చేసావుగా చాలా సినిమాలు. మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్, హీఈస్ నాట్ టెల్లింగ్ దట్ ఎస్ నువ్వు ఉండుంటే చేయాల్సిందే అని చెప్పలా, మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అన్నట్టు చెప్పారు. అప్పుడు ఫీల్ అయ్యా, అయ్యయ్యో మిస్ చేశానే అని ఫీల్. క్యారెక్టర్ మిస్ అయినందుకే పెళ్లి చేసుకున్నదా? దేనికి ఫీల్? పెళ్లి చేసుకున్నది ఎర్లీగా చేసుకున్నది నాకు తెలుసు, అందరికీ తెలుసు ఎర్లీ మ్యారేజ్ నేను చేసుకున్నది. బట్ ఇలాంటి సినిమా వస్తుందని తెలుసుంటే ఒక 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసేదాన్ని. ఏమి మా ఆయన ఎక్కడ పోయేవాడు అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి, రాసి అంటే యూఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యూఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్, ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ, బికాజ్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు, అయితే మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల యూఆర్ లవ్డ్ బై ఎవ్రీబడి. అందరూ అనుకున్నారు ఏంటి రాసి ఇలాంటి పిచ్చి పని చేసింది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో. వాట్ ఫోర్స్డ్ యూ అండి? మీరు ఎందుకు అంత హేస్టీ డెసిషన్ అది? లేదు, నేను అప్పటికే ఒక 1 year నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐఎమ్ 22 years old. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. మంత్స్ పక్కన పెడితే ఒక 2 to 3 years నుంచి చేస్తున్నాను అనుకుందాం. సో 3 years నుంచి మీరు 22 years వరకు ఏంటి స్పాన్ ఎంత ఉందో? 18 years. అంటే తక్కువ స్పాన్ అండి అది. ఇంకెంతకాలం చేస్తాం పెళ్లి చేసుకోవద్దాం మేము ఇంట్లో. అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పున్న అలా చూస్తుంది అమ్మ, సంబంధాలు చూస్తున్నారు. అవునండి, చూస్తున్నారు. 3-4 సంబంధాలు వచ్చినాయి. ఆబ్వియస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు, ఏంటంటే అన్నయ్య ఈజ్ ఇంటూ అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే, ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పాను. అమ్మ ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ, సో కొన్ని రోజులు ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్ అని చెప్తే
షీ సెడ్ ఓకే ఫైన్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.